పి మరియు క్యూల యొక్క సగటు నెల జీతము 5,000 రూపాయలు. క్యూ మరియు ఆర్ల యొక్క సగటు నెల జీతం 6,000 రూపాయలు. ఆర్ మరియు పీల యొక్క సగటు నెల జీతం 7,000 రూపాయలు. అయిన పి యొక్క నెల జీతం ఎంత? ఏం చెప్పాం మనం? ప్రశ్న అనేది మనకు అర్థం కావాలి. అర్థమైతేనే లెక్క చేయగలుగుతాం, లేకపోతే చేయలేమన్నమాట. ఇక్కడ పి క్యూల యొక్క సగటు ఇచ్చాడు, క్యూ మరియు ఆర్ల యొక్క సగటు ఇచ్చాడు, ఆర్ మరియు పీల యొక్క సగటు ఇచ్చాడు. ఇందులో పీని కనుక్కోగలుగుతావా అని అడుగుతున్నాను నిన్ను. రైట్, చూడండి. పి మరియు క్యూల యొక్క సగటు 5,000 అంటే అప్పుడు పి ప్లస్ క్యూ ఇద్దరు కలిస్తే ఎంత అవుతారు సార్? ఇక్కడ 5,000 సగటు అన్నాడు కదా, ఒక్కొక్కరిది 5,000 అన్నట్టు. అంటే ఎంత అవుతుంది సార్? ఇది 10,000 రూపాయలు టోటల్. వీళ్ళిద్దరిది అవుతుందా కాదా? ఇప్పుడు ఇద్దరిది 5,000 అంటే ఇద్దరి మొత్తం 10,000 అవుతుందా లేదా? అవుతుంది. నెక్స్ట్ అలాగే క్యూ ప్లస్ ఆర్ను కనుక తీసుకున్నట్లయితే క్యూ ప్లస్ ఆర్ 6,000 అన్నాడు. వీళ్ళిద్దరి టోటల్ వచ్చేసి 6,000 అన్నప్పుడు ఎంత అవుతుంది సార్? ఇది 12,000 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్ ప్లస్ పి సరాసరి ఎంత చెప్పాడు సార్? ఆర్ ప్లస్ పి వచ్చేసి 7,000 చెప్పాడు. సో 7,000 అంటే వీళ్ళ టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది సార్? 14,000 అవుతుంది అనమాట. వీళ్ళ టోటల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, పీక్యూ ఉన్నారు, ఇక్కడ క్యూఆర్ ఉన్నారు, ఇక్కడ ఆర్పి అన్నారు. ఇద్దరు మొత్తం 6 అనమాట. 6 ఏబిసిడి లాగా అంటే పీక్యూఆర్ఎస్టీయూలా కావు కదా, వాళ్ళే డబుల్ వస్తున్నారు. అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు? 2 పీలు ఉన్నారు, 2 క్యూలు ఉన్నారు, 2 ఆర్లు ఉన్నారు అనమాట. ఇక్కడ ఒక పి ఉంది సార్, ఇక్కడ ఒక పి ఉంది, ఇక్కడ ఒక క్యూ ఉంది, ఇక్కడ అంటే డబుల్ ఉన్నారా లేదా? వీళ్ళ యొక్క టోటల్, ఈ టోటల్ వేసుకోవాలి. 10,000 ప్లస్ 12,000 22,000 ప్లస్ 14,000 అనమాట. 36,000. సో ఈ టోటల్ మనం వేసుకున్నట్లయితే సో 36,000. ఇందులో 2ను కామన్ తీసుకున్నట్లయితే 2ను కామన్ తీస్తాం సార్. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 36,000 అనమాట. అప్పుడు పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అని అంటే, ఇప్పుడు ఇది ఇట్లా కొట్టేయచ్చు, తప్పు కాదు. సో 18,000 అవుతుంది. నేను అడుగుతుంది, ఎవరిని అడిగాడు? పి. నీకు పీక్యూఆర్ వచ్చింది కదా, పీక్యూఆర్ల నుంచి ఎవరిని తీసేస్తే పి వస్తుంది చెప్పండి మనకు? క్యూఆర్లను తీసేయాలి. అంటే ఇక్కడ దగ్గరికి రాస్తున్నాను నేను. పీక్యూఆర్ ఈక్వల్ టు 18,000 అనమాట. ఇందులో క్యూను ఆర్ను కనుక తీసేస్తే మనకు పి అనేవాడు మిగులుతారా లేదా చెప్పండి? సో అలాగే పీక్యూఆర్ల నుంచి క్యూఆర్ని తీసేద్దాం. సో క్యూఆర్ వచ్చేసి ఎంత చెప్పాడు సార్? ఇక్కడ ఉన్నది చూడండి, క్యూఆర్ వచ్చేసి 12,000 కనుక ఈయన తీసేస్తే, వీళ్ళిద్దరిది తీసేస్తే ఈ మిగిలిన 6,000 అనేది మనకు పి యొక్క జీతం అవుతుందన్నమాట. సో 6,000 ఈజ్ ద ఆన్సర్. అయితే ఇదంతా స్టోరీ చేయొద్దు, మనం దీన్ని డైరెక్ట్గా ఎలా చేద్దాం, మనం షార్ట్కట్లో చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి మనకు ఎప్పుడైనా కూడా. రైట్, మనం డైరెక్ట్ ఎట్లా చేద్దాం సార్ అంటే, ఇక్కడ పీక్యూలది ఎంత ఇచ్చాడు సార్? మీకు ఫస్ట్ది 5,000 ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి క్యూఆర్లది ఎంత ఇచ్చాడు సార్? 6,000 ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్ అండ్ పి వచ్చేసి 7,000 ఇచ్చాడు. ఈ టోటల్ ఒకసారి 5 ప్లస్ 6 11 ప్లస్ 7 18,000 అనేది ఇది ఇక డబుల్ చేస్తలేను నేను. సో పీక్యూఆర్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ అన్ని డబుల్ చేసినాం, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆఫ్ చేసినాం. ఇక్కడ నేను డబుల్ చేయలేదు, ఆఫ్ చేయలేదు, డైరెక్ట్ టోటల్ 18,000 ఇక్కడికి వచ్చినావా లేదా చెప్పు? ఇక్కడికి వచ్చినాం ఒక్కసారి మనం. సో రైట్, ఈ 18,000లో పి కావాలంటే క్యూఆర్ను తీసేయాలి. క్యూఆర్ను తీసేద్దాం మనం. క్యూఆర్ని తీసేసుకుందాం. క్యూఆర్ అంటే 6,000 అంటే డబుల్ చేయాలి దీన్ని. సో ఇంటూ 2 అన్నమాట. అంటే 12,000 తీసేస్తే 6,000 మనకు ఆన్సర్ వస్తుందా లేదా చెప్పండి? ఇది నీ ఆన్సర్ వస్తుందన్నమాట.